అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ బేస్డ్ దోశ చూపిస్తున్నానండి. రెగ్యులర్గా చేసుకునే బియ్యం మినపప్పుతో కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి హెల్దీ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు శనగలు, సగం కప్పు సగ్గుబియ్యం, ముప్పావు కప్పు పొట్టు పెసరపప్పు, పావు కప్పు బార్లీ గింజలు. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకొని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నీ కలిపి నానబెడుతున్నానండి. మీరు సగ్గుబియ్యం, బార్లీ గింజలు విడిగా అయినా పెట్టుకోవచ్చు. నైట్ పడుకునే ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే బ్యాటర్ రెడీ చేసుకొని డైరెక్ట్గా దోశలు వేసుకోవచ్చండి. రెగ్యులర్ దోశ పిండిలాగా ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసారా, ఇలా శుభ్రంగా కడుక్కొని అవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డేకి ఇలా చక్కగా నానిపోయిన వీటిని వడబుట్టలోకి వేసి వడగట్టుకోవాలి. నేనైతే పొట్టు పెసరపప్పులో పొట్టును తీయనండి, యాస్టీస్గా అలాగే వేస్తాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, ఇష్టం ఉన్నవాళ్ళు 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే కనుక పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. అల్లం ముక్క, జీలకర్ర వేయడం వల్ల దోశ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా వాటర్ని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ మొత్తం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు, అలాగే నాన్ స్టిక్ ప్యాన్ వాడే వాళ్ళైతే బియ్యపిండి వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేనైతే ఇనుప పెనం వాడుతున్నాను కాబట్టి కొద్దిగా బియ్యపిండి వేస్తున్నాను. అలా అయితే అతుక్కోకుండా ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్ది కొద్దిగా బ్యాటర్ వేస్తూ దోశలాగా వేసుకోవాలి. కాస్త క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే పల్చగా వేసుకోవచ్చండి. లేదు అంటే కొద్దిగా మెత్తగా కావాలి, పెద్దవాళ్ళు ఉన్నా లేదంటే చిన్నపిల్లలున్నా కూడా కాస్త మందంగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. నేనైతే మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంలో వేస్తున్నానండి. ఇలా 1 స్పూన్ ఆయిల్ కానీ ఇష్టమైన వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. ఒకవైపు కాలాక రెండో వైపు కూడా కాల్చుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే గనక ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది. ఇలా ఒక దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నాను. దాని మీద ఇష్టం ఉన్నవాళ్ళు ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము ఈ 2 వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము ఈ 2 వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగే ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకొని మిగిలిన బ్యాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ప్రోటీన్ బేస్డ్ దోశ రెడీ అయింది కదా. వీటిని నార్మల్ పల్లీ చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీ, స్టాక్ ఉన్న ఏదైనా టమాటా పచ్చడి కానీ, కరివేపాకు పొడి, కారపొడి ఇలా దేనితో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా ఉందో, నచ్చిందా లేదా నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంత మంచి రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనమే కదండి, మన చుట్టుపక్కల అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.